ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి ఏసీ ఫంక్షన్ హాల్లో అహింసా మహాకరుణ ధ్యాన యజ్ఞం కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ సిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. ప్రకాశం జిల్లా పేరాలలో అద్భుతంగా 13వ మండల ధ్యానం ముగింపు కార్యక్రమం. విజయవాడ గొల్లపూడిలోని శ్రీరుద్ర పిరమిడ్ లో విజయవంతంగా 41 రోజుల ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ఏ కాలనీలో గల కామధేనువు శంబాల పిరమిడ్స్ అలాగే యోగా హాల్లో పిఎస్ఎస్ఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, తెలంగాణ పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు, ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన దేశంలో మహిళలకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. హనుమంతరావు మాట్లాడుతూ పిఎస్ఎస్ఎంలో మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారని, మహిళా ధ్యాన మహాచక్రాలు జరిపించారని గుర్తు చేశారు. కాటేపల్లి శైలజ మాట్లాడుతూ స్త్రీగా జన్మ తీసుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. ఆత్మకి జన్మనిచ్చేది స్త్రీమూర్తి అని, మహిళే సృష్టికర్త అని తెలియజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులను, ఆధ్యాత్మిక సామాజిక సేవ చేస్తున్న మహిళలను, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ రంగాల్లో సేవ చేస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని పాల్వంచ పిరమిడ్ మాస్టర్లు నాగేశ్వరరావు, సుధాదేవి, హనుమంతరావు, సరస్వతి, కుసుమకుమారి, దేవి ప్రసాద్, జయశ్రీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి మహిళా దినోత్సవం జరుపుకోవడం అనే ఒక ఆనవాయితీగా మనకి వస్తుంది. ఇది ఒక శుభదినం. మహిళలకి పెద్ద పీట వేయటం అనేది మరి ఈ రోజు నుంచి మనం అలాంటి రోజు ఈరోజు జరుపుకుంటున్నాం. గతంలో ఎందుకు ఈ మహిళా దినోత్సవం వచ్చిందంటే, ప్రతి దానికి కూడా పుట్టినరోజు పండుగ ఎలా చేసుకుంటాము, అలాగే కార్యక్రమాలు ఏదో ఒక రోజు ఒక దినం అనేది మనం జరుపుకుంటూ ఉంటాం. ఒకప్పుడు మహిళలను చాలా ఘోరంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి శ్రామికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇంటి పట్టున ఉండకుండా ఎంతో వాళ్ళు ఇబ్బంది పెడితే ప్రపంచ దేశాల్లో ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, మరి రష్యా, చైనా దేశాల్లో ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరిగితే ఆ రోజున మహిళలంతా కూడా ఎదురు తిరిగారు. రంగారెడ్డి జిల్లా మొమిన్పేట్ మండలంలోని చిన్న మంగళారం, రెడ్డిపల్లి, చందానగర్లోని జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు పలువురు మాస్టర్లు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో వ్యతిరేక ఆలోచనలు తొలగిపోయి పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత స్పిరిచువల్ సైన్స్ బుక్స్, మెడిటేషన్ బుక్స్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు.
పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పెదగంట్యాడలో అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు తులసి, శివగణేష్ జ్ఞాన సందేశం అందించారు. ఆ తర్వాత మహిళలు చిన్నారులతో ఎంతో ఉత్సాహంగా కోలాటం ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా కొనసాగింది. ఇందులో విశేష సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన సింపుల్గా ధ్యానం అంటే శ్వాస మీద చేస్తారు అని అందరికీ సులువుగా మనకు అర్థమవుతుంది. మీ గురువు మీలో ఉన్నారు, మీలో ఆనందమైన శక్తి ఉంది. మీలో శక్తిని మీరు పొందాలంటే ధ్యానం ప్రతి ఒక్కరూ ఎవరు వేసినట్టు నా కాసేపు మీరు మనసు ధ్యానం చేస్తూ ఎంతో మనశ్శాంతి పొందుతారు, ఎంతో ఆరోగ్యం పొందుతారని కూడా చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని తమలపాకు వీధిలో గల శ్రీ సీతారామాలయం ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వీరవాసరం పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అంగర్ గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమణ, ఉమాదేవి దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానంతో పాటు శాకాహారం తినాలని, వ్యాయామం చేయాలని సూచించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ మార్చి 24 నుంచి 30వ తేదీ వరకు కోనసీమ జిల్లా పేరవరంలో జరుగు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రమణ దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మేక వెంకటేశ్వరరావు, పిరమిడ్ మాస్టర్లు కృష్ణారావు, ఉదయ్, విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, ఆదిరెడ్డి, పద్మ, పైడమ్మ, అల్లు రామసుబ్బలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24 నుంచి 30 దాకా 7 రోజుల పాటు ఉగాది ధ్యాన యజ్ఞం ఉమ్మడి గోదావరి జిల్లాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుల పర్యవేక్షణలో యావత్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. మరి 24వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు 5 గంటల నుండి 8 గంటల వరకు అఖండ నాద ధ్యానం, తర్వాత 10 గంటల నుండి సీనియర్ మాస్టర్ సందేశాలు, మధ్యాహ్నం అనేక మంది మహానుభావుల యొక్క సందేశాలు, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రవక్తల సందేశం. అక్కడ ప్రతిరోజు సదృశంతో చక్కని భోజనం, గోదావరి వ్యవహారం, పిరమిడ్ లో ధ్యానం జరుగుతుంది. అక్కడ అందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉన్నాయి. అందరూ ఆహ్వానితులే. చెరువు పాయవరం. థ్యాంక్ యూ. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి టీం సభ్యులు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. అనంతరం మంచిర్యాల మహిళా శక్తి టీం సభ్యులు సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన ఆట పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ట్రెజరర్ శైలజ, మహిళా మాస్టర్స్ పాల్గొన్నారు. ఆ షేప్ అట్లా పెట్టుకోండి. అందరూ తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి ఏసీ ఫంక్షన్ హాల్లో అహింసా మహాకరుణ ధ్యాన యజ్ఞం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ తో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యాన సాధన చేశారు. ఆ తర్వాత జ్ఞానదాతను, మాస్టర్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ధ్యానులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. Okay.
ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో 41 రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పత్రిజీ ప్రబోధాల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 10వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ రచించిన యోగా పరంపర పుస్తకం గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, శ్రీలత, సరోజిని, విమల, సునీత, సత్యదేవి, కొత్త మహిళా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. నాలుగో స్టేజ్ ఏంటి అంటే దివ్య చక్షు ఉత్తేజితం. మనలో ఉన్నటువంటి ఏదైతే దివ్య చక్షు ఉందో అంటే థర్డ్ ఉందో అది ఉత్తేజమై మన కోటలు, కోడలు, ఇంకా వృక్షాలు, వనాలు, అడవులు, కొండలు, హిమాలయాలు అన్నీ కనిపిస్తుంటాయి. ఎవరు ఒకరి మనుషులు, మానవులు, ఋషులు, తపస్సులు, రకరకాల వాళ్ళు కనిపిస్తుంటారు. కనిపిస్తుంటూ చూస్తాం తప్ప వాళ్ళతో మనం మాట్లాడలేం. ఉత్తేజమైందంటే వివేచక్షులు మనం పూర్తిగా ఓపెన్ చేసుకోలేదు ఆ స్థితిలో. అప్పుడు మనం వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అని అర్థపూర్వకంగా కాకుండా మామూలుగా చూస్తాం అంతే అన్నమాట. ప్రశ్నలుగా అది చూస్తూ ఉంటాం సాక్షిభూతంగా. అలా చూసిన తర్వాత ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా మనం వినాలి, ఇంకా ఏదో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం జ్ఞానయోగం 2లోకి ప్రవేశిస్తాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జే నారాయణ ధ్యానులకు ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. తాను ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారానని వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించారు. రాబో రోజుల్లో భూమండలం మొత్తం శాకాహారమయం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ధ్యానులు పాల్గొన్నారు. దేవుళ్ళ పేరుతో జంతువులను బలి మహాపాపం. నాకు బాగా నచ్చింది. 6 ఏళ్ళ ముందు వరకు మేము కూడా ఇచ్చాం. తెలియదు మేము ఇందులోకి వచ్చి 6 ఏళ్ళు అయింది. కానీ అమ్మవారికి బలిస్తే మనకి మంచి జరుగుతుంది అని మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు, లేదా పిల్లలు పెళ్ళి అవ్వట్లేదనో ఇలా పెద్దవాళ్ళు ఇలా మొక్కుకుంటారు. అంటే అమ్మ ఇదంతా మంచిగా జరిగితే పిల్లోడికో పిల్లకో ఉద్యోగం వచ్చినా పెళ్ళి వచ్చినా ఇలా ఇక జీవిని బలిస్తా అమ్మ. కానీ ఏ అమ్మైనా బిడ్డ బలి కోరుకుంటుందా అప్పుడు తెలియదు. అంటే అంటే తప్పు అక్కడ పెద్దవాళ్ళది కాదు, మనది కాదు. ఎందుకు అంటే ఇది తరతరాలుగా వస్తుంది. మన పూర్వం మన పెద్దలు. కందుకూరు పట్టణంలోని గోరంట్ల పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళాధర్ రెడ్డిచే ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు పిరమిడ్ మాస్టర్ రోహిణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ధ్యానులకు జ్ఞానదాత కట్ట కళాధర్ రెడ్డి చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చునని తెలియజేశారు. అలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని గురించి చక్కగా వివరించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ధ్యానులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, కందుకూరు పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు, సుజనాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ మాస్టర్లు మహిళలందరినీ ఘనంగా సన్మానించారు. అలాగే జ్ఞానదాతలను కూడా సత్కరించి ధన్యవాదాలను తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. మహిళ చూసి పురుషుడు నేర్చుకోని ఎన్నోసార్లు చెప్పారండి. నిజంగా మహిళలో ఎందుకో ఒక చూడటప్పుడు ఋషులంతా ఎలా ఉండాలంటే ఊరికి తపస్సు చేసేవాళ్ళే, కానీ మహిళ కుటుంబాన్ని చూసుకుంటుంది, 3 జీవులు చూసుకుంటూ ఎన్నిటి మీదలో కళ్ళు పెట్టేటారు. పురుషుడు ఒకే దాని మీద దృష్టి ఉంటే మహిళకి చుట్టూ వాటి మీద దృష్టి ఉంటారు. అందుకే మహిళకి పురుషుడికి చాలా చాలా తేడా ఉంటాయి. కానీ ఈ పురుషుల సపోర్ట్గానే ఎంతో మంది మహిళలు కూడా చేస్తారు. కానీ అందరిలో అర్ధనారీ స్వభావం ఉందండి, దాన్ని బయట తీయాలి. అందరికీ
అవసరం ఆ శక్తి. మరి ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి అందరిలో ఆ స్త్రీతత్వం ఉంది. మరి పురుషులు వేరు కాదు, స్త్రీలు వేరు కాదు, లోపల నీ ఆత్మ ఉంది. మరి శివుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, శివం లేకపోతే శివం. వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పిరమిడ్ మాస్టర్ స్వర్ణమాలారెడ్డి ధ్యాన ప్రచారం కోసం చేస్తున్న సేవలను ఈ సందర్భంగా అందరూ కొనియాడారు. ప్రతిరోజు గ్రామ గ్రామాన పల్లె పల్లెన తిరుగుతూ ధ్యానం విశిష్టతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ధ్యాన మార్గాన నడుపుతున్నారని ప్రశంసిస్తూ స్వర్ణలతారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి మహిళ లేనిదే సృష్టిలో ఏదీ లేదని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని కోరారు. అనంతరం ఆటపాటలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో కొత్తగా 50 మంది ధ్యానమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చూడండి. మనకు ఈరోజు మూల చైతన్యలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఎంతో గొప్పగా మార్చి 8న ప్రతి సంవత్సరం మార్చి 8న ఉంటుంది. మనకు ఇది ప్రతి మహిళ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళ లేనిది పురుషుడు లేడు. ఇది మహిళ ధ్యానమాచక్రం అంత లేదే ప్రతిసారి పెట్టలేడు. మహిళ ధ్యానమాచక్రం చూడండి, మహిళ ముందర పురుషుడు వెనుక. కాబట్టి మహిళా అంతర్జాతీయ దినోత్సవం మార్చి 8న ఈరోజు మనం జరుపుకుంటున్నాము బాగా. ఎందుకంటే గొప్ప అవకాశం మహిళలకు ఉంది కాబట్టి ఈరోజు మహిళలు ఈ ఎంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక ఆధ్యాత్మిక మహిళలు అందం. అంటే ఈ పిఎస్ఎస్ఎంకు అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో ఆధ్యాత్మికత పిరమిడ్ స్పిరిచువల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనికి అధికారం ఉంటుంది. ప్రకాశం జిల్లా పేరాలలోని పిరమిడ్ మాస్టర్ మంగమ్మ బుట్టో నివాసంలో పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో 13వ మండల ధ్యాన ముగింపు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్తి నాగలక్ష్మి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గాంధీ, మూర్తి, సుజాత, భాస్కర్, బట్టల షాప్ రాంబాబు, పోతురాజు, దేవి కుమారి, సరస్వతి, సుజాత, ఆదిలక్ష్మి, సుధాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరికీ గురువు గారికి, చిన్నలకి, పెద్దలకి అందరికీ శక్తి వందనాలు, నమస్కారాలు. ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు అంతకుముందు ఇంట్లో పరిస్థితులు కూడా కొంచెం కోపంగా ఉండేదండి ప్రతి విషయానికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు నాకు కోపమే రావట్లేదు. నిజామాబాద్ జిల్లా మదనపల్లి గ్రామంలో 41 రోజుల సామూహిక అఖండ ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో 24వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి అలాగే భగవద్గీత సారాంశం గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. భగవద్గీత నేర్చుకోవాలి. భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో హాల్లో కనబడాలి. బెడ్రూమ్లో అయితే పెట్టాము. దేవుని రూమ్ అని పెట్టకండి, అది దేవుని రూమ్ కాదు, ఇల్లంతా దేవుని రూమే. అందుకనే ఇల్లు అనువనువున బయట అనువనువున అంతటా పరమాత్మ నిండి ఉన్నాడండి. పరమాత్మ లేని చోటంటూ లేదు. కాబట్టి అందరికీ కనబడేలాగా వచ్చండి, అబ్బా మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని వచ్చి ఓపెన్ చేసేలాగా పెట్టండి. కనీసం వాళ్ళని చదివేటట్టుగా మనం పెట్టాలి. అందుకనే మన ఇంట్లో మహాభారతం ఉండాలి, భాగవతం ఉండాలి, భగవద్గీత ఉండాలి, సంపూర్ణ రామాయణం ఉండాలి. పట్టు చీరలు తగ్గిద్దాము, నగలు తగ్గిద్దాము, బోర్లు తగ్గిద్దాము, పాత్రలు అవి ఇవి ఉన్నా కూడా కొంటాం. ఇప్పటి నుంచి అవిటికి ఫుల్ స్టాప్, 0 ఆల్రెడీ సరిపోతాయండి. ఏం చేసుకుంటాం అవన్నిటిని. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ లక్ష్మీ మాధవి, డాక్టర్ రమాదేవి, కార్పొరేటర్ సేనాపతి వసంత పాల్గొని ధ్యాన సందేశాలను అందించారు. మహిళలు సాధిస్తున్న విజయాలను మహోన్నతమైనవని, వారి సేవలు నిరపమానమైనవని కొనియాడారు. అనంతరం ప్రకృతి పంచభూతాలు అనే అంశంపై అనంతకుమారి కుందనచే నిర్వహించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఆ తర్వాత అతిథులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. మాస్టర్లు తులసి, కోటిమంగ, ఆత్మ, లలిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆరోగ్యం అలాగే ఆనందం కూడా కలుగుతుంది. ఖచ్చితంగా అయితే మనం చెప్పలేదు. ఇది ఇలా ఉండగా ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి
ఈ సభలో ముఖ్యంగా ఈరోజు మహిళలు లింగ వివక్షతో వారు పోరాడి న్యూయార్క్లో 1975లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనకి అధికారికంగా ప్రకటించినటువంటి రోజు ఈరోజు మార్చి 8. ఈరోజు అందరికీ తెలుసు, ఈరోజు మహిళలందరూ కూడా విద్య, వైజ్ఞానిక, రాజకీయ రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నారు. ఈరోజు చెప్పుకుంటే రాష్ట్రపతి మన ముర్ము గారు కానీ ఈరోజు పురుషులతో సమానంగా పోరాడి ఈరోజు అంతరిక్షంలో నేటికి కూడా పోరాడుతున్న సునీతా విలియమ్స్ గారు కానీ, అలాగే ఇలా చెప్పుకుంటే ఉదాహరణగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓం ప్రకాష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్వాసే గురువని, ఇంతకు మించిన బాహ్య గురువు ఎవరూ లేరని, ప్రతిరోజు ధ్యానం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని తెలియజేశారు. అలాగే సృష్టి కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే విషయం గురించి చక్కగా వివరించారు. ఆ తర్వాత పిరమిడ్ నగర్, కుమ్మరి బజార్ మీదుగా శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించి కరపత్రాలను పంచి శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. మీరు ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆల్రెడీ ఇందాక చెప్పాను అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ స్థుతిర్లభ అనేది మనం డిస్కస్ చేస్తాం. బహిర్ముఖ స్థుతిర్లభ అనేది పూజ, స్తోత్రము, పారాయణం, జపము ఇవన్నీ చేస్తూ అదొకటి. రెండోది మీ కంటి చూపుతూ, మీ కన్ను అనేది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లిమిటెడ్. తర్వాత విజన్ అనేది 360 degrees మీరు చూడలేదు, అది మీకు కనిపించదు. విజయవాడ గొల్లపూడిలోని శ్రీ రుద్ర పిరమిడ్లో 41 రోజుల ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో 41వ రోజు జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు లాభాలు, అలాగే మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. అంటే జీవన విధానంలో మన యొక్క కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సామాజిక వ్యవస్థలో కావచ్చు, ఏదైనా లోటుపాట్లు జరిగినప్పుడు ఒక సమస్యకి సమాధానం ఇవ్వగల శక్తి, అంటే ఒక మంత్రి అంటే ఏంటి, ఒక రాజు దగ్గర మంత్రి ఉంటాడు కదా, ఆ రాజు దగ్గర మంత్రి ఏమిస్తాడు, అతను చెప్పిన సలహాలు ఇవ్వడమే కదా మంత్రి యొక్క పని. అంటే ఏ సమయంలో ఏం చెయ్యాలో మంత్రి సలహాలు ఇచ్చే పనే చేస్తాడు. సో అలాంటి సలహాలు ఇవ్వగలిగేది శ్రీమతి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాక్టికల్గా మొన్న మేము ఢిల్లీ వెళ్ళొచ్చాం. ఢిల్లీలో ఒక బుద్ధాశ్రమం అని ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. అంటే మన మెడిటేషన్ మీద గ్లోబలైజేషన్లో ధ్యానానికి, అంటే కార్పొరేట్ సెక్టార్లు కావచ్చు, యువతకు కావచ్చు, ధ్యానాన్ని పరిచయం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఒక ఈవెంట్ చేశారు ఢిల్లీలో, భారత మండలి దాంట్లో. దానికి మేము గెస్ట్లుగా వెళ్ళాము. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహాధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం గుంటూరు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మబోధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి చక్కగా ఆత్మతో ఉంటాడు అనమాట. వాడికి అతనికి ఏమి అహం లేదు అక్కడ. కాబట్టి అందుకనే బైబిల్లో కూడా ఏముంటుందంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న పిల్లవాడిలాగా ఉండాలని ఉంది అనమాట. చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉంటే అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అంటాడు జీసస్ చెప్పిన మాట. చూడండి, ఏ గ్రంథం చెప్పినా, ఎవరు చెప్పినా మంచి మాటలే చెబుతాడు, మంచిని స్వీకరించాలి ఇక్కడ. కాబట్టి ఎప్పుడు చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉండాలి. అందుకని మేము దాని నుంచి చదువుతున్నాను. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు సీరియస్ ఫేస్ పెట్టకూడదు. చక్కగా చిరునవ్వు, విగ్రహాలు చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసిన చిరునవ్వు కలిగి ఉండిద్ది ఆ మొత్తం.
విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. విజయవాడ పట్టణంలోని పుష్ప హోటల్ బస్ స్టాప్ వద్ద నుంచి బీసెంట్ రోడ్ వరకు శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారమే తిందాం, తిందాం తిందాం, శాకాహారమే తిందాం, మన మంచి ఆహారం శాకాహారం, మన మంచి ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం, భగవంతుడు మానవుడికి నిర్దేశించిన ఆహారం శాకాహారం, ఆ పరమాత్ముడు మానవుడికి నిర్దేశించిన ఆహారం శాకాహారం, ఈ భూమండలం మీద మానవత్వం మేల్కొల్పే ఆహారం శాకాహారం, ఈ భూమండలం మీద మానవత్వం మేల్కొల్పే ఆహారం ప్రకృతి మానవుడికి నిషేధించిన ఆహారం ప్రకృతి మానవుడికి నిషేధించిన ఆహారం మానవుడి యొక్క శరీర నిర్మాణ ప్రకారం మానవుడు తినవలసిన ఆహారం జీవ వ్యవస్థ నిర్మాణ ప్రకారం మానవుడు తినవలసిన ఆహారం ఏం చెప్తున్నారు, ఎటువంటి చెప్తున్నారు, ఏం ఆశించి చెప్తున్నారు, అలాగే మానవుడి సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పిరమిడ్ మాస్టర్లు భువనేశ్వరి వెంకట్రావు దంపతుల నివాసంలో గజ్వేల్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 21వ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నరసింహులు, రాజురెడ్డి ధ్యానులకు మహిళా శక్తి, ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి మహిళ ధ్యానం చేయడం ద్వారా ఆ కుటుంబం ధ్యాన కుటుంబంగా మారుతుందని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత మహిళలు కేక్ కట్ చేసి కోలాటమాడి మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నేర్చుకునే విషయం ఏదైనా ఉంటుందంటే కూడా మనం చూసి నేర్చుకోవడం అనేది చాలా ఉంటుంది. ఇక్కడ కానివ్వండి, ఎవరిని కానివ్వండి, కనబడ్డది ఎప్పుడు కానీ అక్కడ కనబడ్డది కరెక్ట్ అని చెప్పి అనుకోవడానికి లేదు, కనబడింది నిజమని అనుకోవడానికి లేదు. ఏదైనా కానివ్వండి వాళ్ళను పూర్తిగా వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళతో మనం కలుసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. దీనికి అంతా కావాల్సింది ఏంటంటే మనకు ఓపిక కావాలి, సహనం కావాలి. ఇది మనకి ఏంటంటే ధ్యానంలో సహనమే ప్రగతి అనేది గొప్ప వరం ఉంటుంది. మనం ఎంత ఓపిక బట్టి ఉంటామో అంత డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మనలో మనం పూర్తిగా ధ్యానం చేసినా కొద్దీ మనలో పెరిగిన సహనాన్ని మనం అంగీకరిస్తూ ఇతరులకు ఆ సహనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ సహనంలో ఉన్న లాభాలు ఏంటి, మనం చేస్తున్న పనులు ఏ విధంగా చేయాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలో పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి, నాగేంద్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను వినిపించి వాటి తాత్పర్యం అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఈ రెండింటికి నువ్వు వశం కాలేదనుకో, ఆ రెండు నీ వశంలో ఉన్నాయనుకో, నువ్వు కావాలని విడుదల చేస్తేనే బయటికి రావాలి. సినిమా రిలీజ్ చేసే ముందు సెన్సారోడు వాడు సెన్సారోడు ఒప్పుకుంటేనే బయటకు వస్తుంది. అదేవిధంగా నీ కామక్రోధాలు కూడా, నీ కోరిక కానీ, నీ కోపం కానీ నీ స్వాధీనమైనాయి అనుకో, నువ్వు ఓకే అంటే నువ్వు ఓకే చెప్తే బయటికి రావాలి, లేదంటే ఆగు అంటే ఆగల్లా, కూర్చోంటే కూర్చోవాలా, లేదంటే లేదా. ఆ స్థితి వచ్చిందంటే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ముక్తినివేనా అంటాడు భగవాన్. ఇక నిన్నెవడు ప్రపంచంలో బాధించేవాడు లేదు, భయపెట్టేవాడు లేడు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.